ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయం. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గురించిన అపూర్వమైన అంశాలు చెప్తున్నారు. ఇట్టి మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలనా? తర్వాత ఏం జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురులీలన్నీ చెప్పటం ఎవరి తరమో కాదు. నాకు చేతనైనంత వరకు చెప్తాను, విను. శ్రీగురుడు చూడటానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారి సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతము చెబుతాను, విను. మహోరాపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతీమన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా విధివశాత్తు దత్తుడికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుంచి ద్రవాహారమే తీసుకున్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిగణించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం చేసుకొనక పాతచీర ధరించేది. జుట్టు దువ్వకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కిశల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవం అని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరబెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏం చూసుకొని బ్రతకాలి? వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది. కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనము, కానీ మన చేతిలో ఏముంది? నువ్వు నాకు ఒక గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకిక కాలం తీరిపోతుంది. నువ్వు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు. నిన్ను ఇలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కనకూతురిలా చూసుకుంటారు. అది నీకు ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టము నాకు కొంచెమైనా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏముంది? భార్యకు భర్తే దిక్కు గాని తల్లిదండ్రులు కాదు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని. నా ప్రాణమైన మిమ్మలను వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేనక్కడ ఉంటాను అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. అప్పుడు సావిత్రి, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరమూ కలిసి భగవంతుని ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులున్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్లీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకుంది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకుంది. ఆ వృద్ధులు తాము ఆశ వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి.
ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహము వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు.